మధ్యలో గ్యాప్ ఉండాలి కొంచెం సైడ్ వచ్చే మేడం కొద్దిగా ఎరకుండమ్మా యూ అంటే ఇలా వచ్చేస్తారండి, ఇలా ఉండాలండి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరి దుర్యోధుడు మరి దుశ్శాసన పాలన ఎక్కడ కనపడుతుంది అంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కనపడుతుంది. ఎందువల్ల అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు అసలు ఎక్కడా కూడా లేదని ఇంటి లైవ్ ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి. గత 10 రోజుల నుంచి ఇంకా పూర్వం ఎన్నో కేసులు ఉన్నాయి నుంచి చూస్తే కనుక వరుసగా ఈ రోజు ఒక మహిళని ఒకే ప్లేస్ లో కాదని 4-5 ప్లేస్ లో మరి మహిళల్ని మరి వాళ్ళ యొక్క బట్టలు విప్పేసి వాళ్ళని వ్యవస్థలు చేసి కూడా మరి పోలీస్ స్టేషన్ లో మరి కేసులు తీసుకోకపోవడం ఎంత బాధాకరమైన విషయమో మనందరూ కూడా ఒకసారి గ్రహించాలి. ఎందువల్లంటే మరి జూలై 15వ తారీఖున మరి గుంటూరులో ఒక అమ్మాయి మరి మున్సిపాలిటీ పరిధిలో ఏదో చిన్న ఇష్యూ వస్తే చిన్న వివాదంలో ఇష్యూ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ముందు ఇస్తే ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ తీసుకోకుండా టీడీపీ నాయకులు వచ్చి ఇంటి ముందుకు వచ్చి ఆ మహిళల్ని వాళ్ళ యొక్క అబ్బాయి వాళ్ళ యొక్క హస్బెండ్ ముందు మరి వ్యవస్థ చేసి ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మరి అందరం కూడా చూసాం. మరి 15th జరిగితే ఇన్సిడెంట్ మరి 17th వరకు మరి కేసు రిజిస్టర్ చేయకపోవడం మరి అక్కడ మహిళా కమిషన్ వచ్చి ఏ రకంగా మాట్లాడారో మనం చూసాం. అసలు ఈ వీడియోలు ఎలా బయటకు వచ్చినాయి అని చెప్పి దాని మీద ఇంట్రాగేషన్ చేస్తున్నారు చెప్ప ఒక మహిళకి న్యాయం చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వంలో ఎక్కడా లేదని కళ్ళ ముందు మనకు కనపడుతుంది. మరి హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు, మరి ఆవిడైతే నాకైతే పబ్లిసిటీ మినిస్టర్ కింద కనపడుతుంది. ఎందువల్లంటే ఎప్పుడు జగన్ గారిని కొడేద్దాం తప్ప ఈ రోజు మహిళల యొక్క సంక్షేమం మహిళల యొక్క అభివృద్ధి గురించి ఏ రోజు ఆలోచించలేదు. మరి జూలై 15వ తారీఖున మరి జగన్ గారు భీమవరం అదే విధంగా ఆయన వచ్చినప్పుడు ఇంతమంది జనం ఎక్కడి నుంచి వచ్చేసారు, ఎలా వచ్చారు, మీరెవరు తరలించారు, ఈ మాటలు మాట్లాడి మరి అదే రోజు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎలా మహిళలకు అండగా నిలబడడం పోయి మరి మైకుల ముందు ఆవిడ ఏం మాట్లాడుతున్నారండి. ఖచ్చితంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రోజు ఒక మహిళా హోంమంత్రి ఉండి ఆవిడ ఏ రకంగా కూడా అన్యాయం ఏ రకంగా కూడా ఈ రోజు మహిళలకి ఎక్కడా కూడా న్యాయం చేయట్లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఆడదాని జోలికి వస్తే ఊరుకోను అని చెప్పిన ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారండి. మాట్లాడితే హెల్త్ ప్రాబ్లం అంటే నాకేం తెలియదు అంటారు, ఆయన బయటికి రావట్లేదు. ఈ రోజు మహిళలు ఖచ్చితంగా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చాలా అన్యాయం గురవుతున్నారు. నేనైతే ఒకటే చెప్తాను, జగన్ అన్న 2.0 ఇంకో 2-3 సంవత్సరాల్లో ఖచ్చితంగా అధికారంలోకి మేమే వస్తాం. జగన్ గారు ఆడవాళ్ళ జోలికి వస్తే ఖచ్చితంగా ఊరుకునేదే లేదని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నా. ఈ రోజున ఈ జరిగిన అన్యాయాలు ఖచ్చితంగా ఈ రోజు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆన్సర్ చెప్పాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆడవాళ్ళ మీద కానీ పసివాళ్ళ మీద కానీ జరుగుతున్నటువంటి దాడులు మనం అందరం కూడా చూస్తా ఉన్నాము. ఈ రోజు నగరం నడిబొడ్డులో గుంటూరులో ఒక మహిళని వివస్త్రను చేసి ఏ రకంగా అవమానించారనేది మనం అందరం కూడా చూస్తా ఉన్నాము. కనీసం వారి మీద 2 రోజుల పాటు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకొస్తే తప్ప కనీసం కేసు పెట్టినటువంటి పరిస్థితులు ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాము. గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మహిళా రక్షణ కోసం అని చెప్పేసి దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఏ రకంగా ఎక్కడో మహిళల మీద అఘాయిత్యం జరిగినా సరే చిన్న ఆ ఫోన్లు షేక్ చేస్తే చాలు వాళ్ళకి రక్షణ కల్పించేటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు నగరం నడిబడ్డులో ఒక మహిళని వ్యవస్థను చేస్తే కూడా వ్యవస్థలు స్పందించే తీరుకి 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన దిగజారు చేసింది, వ్యవస్థని ఏ రకంగా దిగజారు చేసింది అనేది మనం అందరూ కూడా చూస్తా ఉన్నాము. మేము అధికారులకు వస్తే కనీసం బేస్లెస్ ఎలిగేషన్స్ 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, వాళ్ళు తీసుకొస్తానన్నారు. వాళ్ళ సంగతి పక్కన పెడితే అసలు ఏది మిస్ అవుందని అంత ఆపటం చేశారు కదా. మరి ఈ రోజు నడి రోడ్డు మీద మహిళలకి ఎంత అన్యాయం జరుగుతుందంటే మరి స్పందించాల్సిన వ్యక్తి మరి ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇది కూటమి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అనే కూడా మహిళలకి ఏ మాత్రం కూడా రక్షణ లేదు ఈ ప్రభుత్వంలోనే కూడా మేమందరూ కూడా చెప్తా ఉన్నాము. దీన్ని మేము మన జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తామన్నాము. నిందితుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు వీడియోలు ఎందుకు బయటకు వచ్చినాయి అనే విషయాన్ని పక్కన పెట్టి అందులో జరిగిన అంశాన్ని పరిగణనలో తీసుకున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రోజున రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు చూస్తూ ఉంటే
ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రకంగా క్షీణించినాయి అన్నది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటటువంటి పరిస్థితి. కేంద్ర హోంశాఖ నివేదిక తీసుకుంటేనే ఈ రాష్ట్రం శాంతి భద్రతల విషయంలో, పర్టికులర్ గా మహిళల విషయంలో 26వ స్థానంలో ఉంది అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సిగ్గుపడవలసింది పోయి మేమమ్మా తగదు అని రోడ్డెక్కి రకరకాల ట్వీట్లు చేయటం అన్నది చాలా సిగ్గుపడవలసినటువంటి విషయం. ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, అక్రమాల్ని చూస్తూ ఉంటే సామాన్యుడు అసలు ఈ రాష్ట్రంలో బతకగలమా ముందు ముందు, అసలు సామాన్యమైనటువంటి మహిళలకి ఇక్కడ స్థానం ఉంటుందా, ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం అనేటటువంటి ఆవేదన, భయం కలిగేటటువంటి ఆ రోజున దిశా చట్టాన్ని ప్రవేశపెట్టి మహిళలకి న్యాయం చేయాలి, మహిళల్ని మారాణులుగా చూడాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే ఇవాళ మహిళల్ని ఏ రకంగా కించపరచాలి, ఏ రకంగా కిందకి దొక్కాలి అనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వం నిర్మాణిస్తుంది. పర్టికులర్ గా ఈ మధ్యన జరిగినటువంటి సంఘటనలు చాలా వాటిలో మహిళల్ని వ్యవస్థలను చేసి నడి రోడ్డు మీద నిలబెట్టడం అన్నది అసలు హైందవ సంస్కృతి గురించి, సనాతన ధర్మాల గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులు ఒకసారి మన్నం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తుంది. ఒక మహిళని వ్యవస్థను చేయటం అది ఏమన్నా గొప్ప, అసలు మీ ప్రభుత్వానికి సిగ్గుంటే రాజీనామా చేసి పక్కకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు ఒకటి రెండా మామూలుగా చదువుకోనోడో లేకపోతే మధ్య మధ్యలోనో చేశారంటే అది ఓ రకంగా వీడికి తప్పు చేసాడు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఒళ్ళు బలిసి తెలిసుండి చేస్తున్నారు అంటే అది పర్టికులర్ గా మీ కూటమి నాయకులు చేయటం అన్నది మీరు సిగ్గుపడవలసినటువంటి అవసరం ఉంది. నా తల్లిని అగౌరవపరిచారు, అందు గురించే నేను ఈ రకంగా రెడ్ బుక్ ని అమలు చేస్తున్నాను అనేటటువంటి విధానంలో లోకేష్ గారు వెళ్తున్నారు. వారి తల్లిని అవమానపరిస్తే, వారి ఈ రకమైనటువంటి సామాన్యమైనటువంటి మహిళని అగౌరవపరిస్తే ఆవిడికి దిక్కెవరు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఇవాళ బిఎన్ఎస్ కానీ, బిఎన్ఎస్ఎస్ కానీ, భారతీయ న్యాయ స్మృతి కానీ, శిక్షా స్మృతి కానీ, న్యాయ సంహిత కానీ ఏం చెప్తున్నాయి? ఇలాగ రోడ్ల మీద జనాలను ఇబ్బంది పెట్టమని ఎక్కడైనా చెప్తున్నాయా? మీ ఎమ్మెల్యేలే మహిళల మీద అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, లైంగిక వేధింపులు చేస్తున్నారు. అయినా మీకు ఎక్కడ అసలు చేయం కుట్టినట్టు కూడా లేదు. ఒక మహిళ ముఖ్యంగా హోంశాఖ మంత్రి అయి ఉండి ఈ రకమైనటువంటి దారుణాలు జరుగుతుంటే కూడా ఆవిడ నోరెప్పట్లేదు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి మన అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. పర్టికులర్ గా సామాన్య మహిళకి న్యాయం జరగాలి అంటే మీ విధానాలు మార్చుకోండి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కనేయండి. ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగం ఉందో దాన్ని పూర్తిగా అమలు జరిగేటటువంటి విధానంలో చూడండి. భారతీయ న్యాయ సంహిత కానీ లేకపోతే భారతీయ శిక్షా స్మృతి కానీ ఏం చెప్తున్నాయో దాని ప్రకారం చట్టాలను నడిపించవలసినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ పోలీస్ స్టేషన్ లో టీడీపీ నాయకులు చెప్పింది చేసేటటువంటి పరిస్థితుల్లోకి పోలీసులు దిగజారిపోయారు అంటే ఈ వ్యవస్థలో ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది అని చెప్పి ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. న్యాయస్థానాలు మాత్రం ఏం చేస్తాయి? చట్టాలు ఉండి ఉపయోగం ఏంటి? చట్టాలు చుట్టాలు కాదని చెప్పే దానికి నిదర్శనంగా ఇవాళ కూటమి నాయకులు ప్రవర్తిస్తున్నారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా మహిళా విభాగానికి సంబంధించి మా మహిళలందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ధర్నాకి ముఖ్య కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలం అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా మరి మహిళల మీద, యువతుల మీద, చిన్నారుల మీద మరి ఏ విధంగా వేధింపులు, దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఈ రోజున మేమంతా కూడా మహిళలమంతా కూడా ఈ రాష్ట్రంలో మన భారతదేశంలో ముఖ్యంగా మహిళలు గౌరవింపబడడం అనేది మన సాంప్రదాయం అని మేము అనుకుంటున్నాం. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే మహిళలకి ఎక్కడ రక్షణ లేకుండా పోయింది. ఎంతసేపు కూడా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడం, మహిళల్ని వేధించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం,
ఇప్పుడు మేమే ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాం అనుకోండి, దాని కింద కామెంట్స్ చూస్తే అసలు ఎక్కడో అనామకుడిగా ఉన్నవాడు కూడా ఈ స్మార్ట్ ఫోన్ ఒకటి తీసుకుని ఇష్టం వచ్చినట్టు ఒక భయంకరమైన దరిద్రపు లాంగ్వేజ్ యూజ్ చేసి భయంకరమైన పోస్టులు పెట్టడం, ఆ పెట్టే ధైర్యం కూడా లేకుండా మళ్ళీ ఫేక్ ఆ ఐడీస్ తో వాళ్ళు పెట్టడం, ఇలాంటి భయంకరమైన సంస్కృతి ఈ టీడీపీ వాళ్ళు ఐటీ వింగ్ ఒకటి రన్ చేస్తున్నారని అందులో శ్రీకారం చుట్టారు. అక్కడ నుండి ఇలాంటి భయంకరమైన సంస్కృతి నడుస్తుంది. ఈ రోజున మేమంతా కూడా ఒకటే కోరుతున్నామండి, మహిళలందరికీ కూడా రక్షణ కల్పించాలి, మహిళలకి ప్రభుత్వం భద్రత కల్పించాలి అనే దిశగా మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. కానీ మనం ఎప్పుడో విన్నాం, మహాభారతంలో ద్రౌపది మీద ఆ రోజున దుర్యోధనుడు దుశ్శాసనుడు ఆవిడ్ని వస్త్రాభరణం చేశారు, ఆవిడ్ని ఆ మయ సభలో ఆవిడ్ని అవమానపరిచారు అనేది ఒక పురాణంలో కథలుగా విన్నామే తప్ప, ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో అధికార అహంకారంతో పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఆ పోలీసు వ్యవస్థ ద్వారా వీళ్ళు ఒక ఏదో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అన్నమాట. అక్కడ మహిళ అని కూడా లేకుండా, మరి మొన్న గుంటూరులో 15వ తేదీన జరిగిన గుంటూరు నడి బొడ్డులో ఒక మహిళ ఒక మున్సిపాలిటీ ట్యాప్ గురించి ఆమె ఒక రిక్వెస్ట్ పెట్టినప్పుడు దానికి సంబంధించి అక్కడ ఆ వార్డ్ లో ఉన్న ఒక కార్యకర్తగా, తెలుగుదేశం కార్యకర్తగా ఉన్నవాడు, అలానే ఆ పార్టీలో ఒక కార్యదర్శి పదవిని అనుభవిస్తున్న వాడు మల్లెల నారాయణమూర్తి అనే అతను ఆవిడ మీద ఏ విధంగా దాడి చేశాడు, దాడి చేసిన విధానం చూస్తే నిజంగా ప్రతి ఒక్కరు కూడా అతన్ని అంటే ఏ విధంగా ఎలాంటి శిక్షలు వేసినా కూడా సరిపోదు అనే విధంగా ఉంది. ఈ రోజున నిజంగా ఒక మహిళ ఏదో ఒక రిక్వెస్ట్ మీద వెళ్ళారు, చేయగలిగితే చేయాలి, లేదు అవ్వదు అంటే అవ్వదు అని చెప్పాలి. అంతేగాని ఆ విధంగా మనుషులు తీసుకుని వెళ్ళి దాడి చేయడం ఏంటి, దాడి చేయడమే కాకుండా ఆవిడ్ని వివస్త్ర చేయడం ఏంటి, అంటే మనం సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నామండి? అంటే ఎంత దుర్మార్గమా? అంటే వాళ్ళకి కావలసిన హక్కుల గురించి మాట్లాడితే ఈ విధంగా మహిళల మీద దాడి చేసి వాళ్ళని అవమానపరచడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఆమె ఆత్మ గౌరవాన్ని ఈ రోజున నడి రోడ్డు మీద ఏ విధంగా అవమానపరిచారు అనేది మనం చూస్తున్నాం. నిజంగా మరి ఈ రోజున ఒక మహిళ అలా వివస్త్ర అయినప్పుడు పక్కన ఒక సాటి మహిళ వచ్చి ఆమెకి వస్త్రాలు అందించారంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదన్నది మనం ఆలోచన చేయొచ్చు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మహిళలు ఉంటే మరి ఈ రాష్ట్రానికి సంబంధించి హోంమంత్రి ఒక మహిళ ఉన్నారు, ఆవిడ ఏం స్పందించారండి, ఏం మాట్లాడారు, ఏమి అండగా నిలబడ్డారు? నెక్స్ట్ డే ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నాకు ఇలాంటి అన్యాయం జరిగింది, నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారని పోలీసులకి కంప్లైంట్ ఇస్తే కనీసం కంప్లైంట్ తీసుకునే నాదుడు లేడు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే నాదుడు లేడు. మళ్ళీ ఆ లోకల్ ఆ పొలిటీషియన్ ఎవరైతే టీడీపీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడో మల్లెల మూర్తి అనే అతను, అతనికి ఫోన్లు చేసి ఇది మీకు సంబంధించిన కేసా, మీకు వ్యతిరేకంగా ఉన్న కేసా అని ఆరాలు తీసి అప్పుడు ఆ కేసును ఫైల్ చేయడం జరుగుతుంది. కానీ 2-3 రోజులైనా కూడా కేసు ఫైల్ చేయకపోవడం, ఏదైతే ఆమె మీద దాడి జరిగిందో ఆ దాడి అంతా కూడా సోషల్ మీడియాలోను సాక్షి మీడియాలోను వచ్చి వైరల్ అయిన తర్వాత మాత్రమే పోలీసులు స్పందించడం అనేది గమనార్హం. అంటే ఈ రోజున పోలీస్ వ్యవస్థ ఎలా ఉందండి, పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? అధికార పార్టీకి సంబంధించిన నాయకుల అండదండలతో వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించో లేకపోతే వాళ్ళ స్వలాభం ఆశించో వాళ్ళతో ఒక మంచి లైజనింగ్ నడుపుకుంటూ ఈ రోజున బాధితుల్ని కాపాడవలసిన పోలీసులే గాలికి వదిలేస్తున్నారండి. అంటే ఎంత భయంకరంగా ఉంది ఈ రాష్ట్రంలో పరిస్థితి. అంటే శాంతి భద్రతలు లేవు, మహిళలకి రక్షణ లేదు, చిన్నారులకి రక్షణ లేదు, యువతులకి రక్షణ లేదు. మొన్న చూసామండి, తునిలో ఒక చిన్నారి అదృశ్యమైంది, ఈ రోజుకి ఆ అమ్మాయి యొక్క ఆచూకీ తెలియలేదు. అలానే ఈ రోజున అక్కడ గుంటూరుకి సంబంధించిన ఎమ్మెల్యే మాధవి గారు వచ్చి మేము గనక అతన్ని వెంటనే అరెస్ట్ చేసేసాం,
జైల్లో పెట్టేశామని ఏదో స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఆవిడ. సరే, ఆవిడ చేసిన పనికి కొంతలో కొంతైనా మనం పోనీ ఏదో బాధితుల పక్షాన కొంత న్యాయం జరిగిందని అనుకున్నా, నేనైతే ఒకటి ప్రశ్నించదలుచుకున్నానండి. నా నియోజకవర్గంలో నల్లజర్ల మండలానికి సంబంధించి చోడవరం గ్రామంలో కొంతమంది యువకులు జగనన్న బర్త్డే సందర్భంగా జగనన్నకు ఒక ఫ్లెక్సీ కట్టి ఒక పొట్టేలుని బలిచ్చి రక్తాభిషేకం చేశారు. అక్కడ ఏదో ఒక మనిషిని చంపేసినట్టు, లేదా ఒక 10 మందిని ఏదో మర్డర్ చేసేసినట్టు హుటాహుటిన పోలీసులు ఒక 5-6 వ్యాన్లు వేసుకుని వచ్చేసి వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి వాళ్ళ మీద లేనిపోని సెక్షన్లు అన్ని పెట్టి కోర్టుకి సరెండర్ చేసే ముందు వాళ్ళని నడి రోడ్డు మీద ఏదో ఒక ఉగ్రవాదులను తీసుకెళ్ళినట్టు, ఒక నక్సల్స్ తీసుకెళ్ళినట్టు నడిపించి తీసుకెళ్లారు. మరి ఈ రోజున ఒక మహిళ యొక్క ఆత్మ గౌరవాన్ని ఇబ్బంది పెట్టి, ఆమెను వివస్త్రం చేసి అవమానపరిచి ఇబ్బంది పెట్టి దాడి చేసిన వ్యక్తిని ఏ విధంగా నడిపించి తీసుకెళ్లారు? నడిపించారా? వాళ్ళని కాపాడడం కోసం అన్నట్టు వెంటనే ఏదో ఒక సెక్షన్ పెట్టి జైల్లో భద్రంగా పెట్టారు. అంటే ఈ రోజున ఈ ప్రభుత్వం ఎవరి పక్షాన నిలబడుతుంది? బాధితుల పక్షాన నిలబడుతుందా? ఎక్కడ నిలబడట్లేదండి. తప్పు చేసిన వాడిని ఇంకా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఈ అధికారాన్ని ఉపయోగించి, పోలీసు వ్యవస్థను ఉపయోగించి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీలు చేస్తున్నారు, రాజీలు చేస్తున్నారు. గతంలో మనం చూసాం, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ డ్యూటీలో ఉన్న ఎంఆర్ఓని జుట్టు పట్టుకుని కొట్టి ఈడ్చితే ఆ రోజున పంచాయతీలు చేసింది ఎవరండి? స్వయంగా చంద్రబాబు నాయుడు గారే పిలిపించుకుని పంచాయతీలు చేశారు. అంటే ఈ రోజున ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఇబ్బంది పడే వాళ్ళ పక్షాన ప్రభుత్వం గాని ఈ చట్టాలు గాని పనిచేయట్లేదండి. ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అని కొత్తగా ఏవో చట్టాలు తీసుకొచ్చారు వీళ్ళు. ఆ చట్టాలతోనే ఈ నారావారి పాలన కొనసాగుతుంది తప్ప ఎక్కడా కూడా మహిళలకి రక్షణ లేదు అని చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఈ సంఘటనలన్నీ కూడా నిదర్శనమని